ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్క హిందువు కొనసాగించాలని చిట్యాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రం నుండి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు డీజేలతో హిందూ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్క హిందువు కొనసాగించాలని హిందూ సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహారాజ్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా 395వ జయంతి సందర్భంగా ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆయన యొక్క సేవలను కొనియాడుతూ ఈరోజు ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఇది ఒక భారతదేశం అనేది ఒక హిందూ దేశంగా ఉండాలనే ఒక ఆకాంక్షతోనే ఆయన ఏనాడైతే అప్పుడు పోరాటాలు చేసి యుద్ధాలు చేసి మొఘలులను ఏ విధంగా ఓడించి వీరత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఈ రోజున ఆయన స్మరించుకుంటూ ఈ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఇది ఒక హిందూ దేశంగా హిందుస్థాన్గా వెలగాలని ఆ రోజు ఆయన అనేకమైనటువంటి రాజ్యాలను ఓడించి ఈరోజు హిందూ దేశంగా ఈరోజు భారతదేశం వెలుగుతుందంటే ప్రపంచంలోకెల్లా ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం ప్రయాగ్రాజ్లో కుంభమేళ నడుస్తూ ఉన్నది. ఇంతవరకు కూడా మన భూమి పుట్టినప్పటి నుండి కూడా ఒక 60 కోట్ల మంది ఒక్క దగ్గర స్నానం ఆచరించినటువంటి చరిత్ర లేదు. అది ఈ రోజున హిందువుల యొక్క చైతన్యం రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన మహారాజ్ శివాజీ గారి జయంతిని జరుపుకో